2025లో భాగంగా శనివారం రోజున మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై ఢిల్లీ మధ్య 17వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఐపీఎల్ లో కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ నేతృత్వంలో ఢిల్లీ సంచలన విజయాలు నమోదు చేస్తూ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించి నా దారి రహదారి అని దూసుకుపోతూ ఉంది. మరోవైపు 5 టైమ్స్ ఛాంపియన్ అయిన చెన్నై జట్టు ఈ ఏడాది 3 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ లో మాత్రమే గెలిచి మిగిలిన రెండిట్లో ఓడిపోయి ఢీలా పడిపోయింది. అందులోనూ సొంత గడ్డపై బెంగళూరు చేతిలో ఓటమి చెన్నై ఆ జట్టు అభిమానులను మరింత బాధ పెట్టింది. ఈ మ్యాచ్ కూడా సొంత గడ్డపై జరగనుండటంతో ఎలాగైనా మ్యాచ్ గెలవాలి అని సిఎస్కే కంకణం కట్టుకుంది. మరోవైపు ఢిల్లీ ఏమో హ్యాట్రిక్ విజయం సాధించి ఈసారి ఐపీఎల్ లో ఢిల్లీ పవర్ చూపించాలి అని ఊబిళ్లూరుతోంది. చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి స్పిన్నర్లు ఈ మ్యాచ్ లో కీలకంగా మారనున్నారు. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాలు బలహీనతలు ఏంటి, మార్పులు ఏమైనా జరుగుతాయా, ఏ జట్టుకు గెలిచే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. చెన్నై బ్యాటింగ్ విషయానికి వస్తే రాజన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ మినహా మిగతా ఏ బ్యాటర్ కూడా మ్యాచ్ విన్నర్ లాగా కనపడడం లేదు. వీళ్ళిద్దరిలో ఎవరు ఒకరు చివరి వరకు ఉంటేనే చెన్నై గెలుస్తోంది, లేదంటే అస్సాం ట్రైన్ కి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటోంది. త్రిపాఠి గట్టిగా 20 పరుగులు కూడా చేయలేకపోతున్నాడు. దుగుబేలో మునుపటి దూకుడు తగ్గింది. జడేజాలో డేరింగ్ పోయింది. ధోనీలో ఫినిషర్ మాయమైపోయాడు. జయశంకర్ ఎన్ని సీజన్లు ఆడినా ఇంకా క్లబ్ లెవెల్ క్రికెట్ ఆటగాడిగానే మిగిలిపోయాడు. ఇలా మొత్తంగా చూస్తే చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ కొద్దిగా వీక్ గా కనబడుతోంది. విజయ్ శంకర్ కంటే ముందు 2 మ్యాచ్ల్లో ఆడిన దీపక్ కూడా ఫెయిల్ అయ్యాడు. మిగతా బ్యాటర్లకు రీప్లేస్ చేయడానికి చెన్నై జట్టులో కనీసం ఆటగాళ్లు కూడా పెద్దగా లేరు. కానీ 5వ స్థానంలో తెలుగు ఆటగాడు షేక్ రషీద్ కు అవకాశం ఇస్తే బాగుంటుంది. అతడు దేశవాళీ క్రికెట్ లో బాగానే ఆడుతున్నాడు కాబట్టి విజయ్ శంకర్, దీపక్ కు బదులు షేక్ రషీద్ కు అవకాశం ఇస్తే బాగుంటుంది. ఢిల్లీ జట్టులో మెగ్గుర్క్, డూప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, క్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మలతో చాలా పటిష్టంగా ఉంది. ఏ రకంగా చూసినా చెన్నై కంటే ఢిల్లీ జట్టు బ్యాటింగ్ చాలా పటిష్టంగా కనపడుతోంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే చెన్నై ఫాస్ట్ బౌలర్లు ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా రూపంలో 2 మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే జామీ ఓవర్టన్, సామ్ కరణ్ ఇద్దరు కూడా అంత గొప్ప బౌలింగ్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ స్థానానికి నాథన్ ఎల్లిస్ ను తీసుకోవాలి. అదే ఢిల్లీ జట్టు ఫాస్ట్ బౌలింగ్ గనక చూసినట్లయితే మిచెల్ స్టార్క్ అసాధారణ ఫామ్ లో ఉన్నాడు. ఈ సీజన్ లో వికెట్లు పడగొడుతూ భీకర ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. అతడికి అంతగా ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నారు. ఒకవేళ ఏదన్నా మార్పు చేయాలి అని భావిస్తే ముఖేష్ కుమార్ లేదా మోహిత్ శర్మలలో ఒకరిని పక్కన పెట్టి ఆ స్థానంలో నటరాజన్ ను తుది జట్టులోకి తీసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో 2 జట్లు సమానంగా కనపడుతున్నప్పటికీ మిచెల్ స్టార్క్ సూపర్ ఫామ్ కారణంగా ఢిల్లీనే ఎక్కువ బలంగా ఉందని చెప్పొచ్చు. ఇక చెన్నై స్పిన్ బౌలింగ్ లో నూర్ అహ్మద్, అశ్విన్, జడేజా ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు